Hi everyone, this is Tejasvi, working as mathematics lecturer in Sir CRR College for Women, Eluru. In this video, we discuss real analysis, unit 4, differentiation. In that, we discuss the derivability of a function on an interval at a point, derivability and continuity of a function concept. Okay? Differentiation, first concept, derivability of a function at a point. ఏదైనా ఒక ఫంక్షన్కి ఒక పాయింట్ దగ్గర ఉన్న డెరివబిలిటీ గురించి మనకి ఇక్కడ చెప్తున్నారు. లెట్ ఎస్ బి అన్ అగ్రిగేట్. ఎస్ అనేది ఒక అగ్రిగేట్ అని తీసుకున్నాం. అగ్రిగేట్ అంటే అర్థం ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ అని. అంటే క్లియర్లీ ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్. అండ్ ఎఫ్ ఫ్రమ్ క్యాపిటల్ ఎస్ టు క్యాపిటల్ ఆర్ బి ఏ ఫంక్షన్. ఎఫ్ అనే ఒక ఫంక్షన్ని ఇటువంటి ఎస్ నుంచి క్యాపిటల్ ఆర్కి డిఫైన్ చేశారు. లెట్ సి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్ బి ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ ఎస్ ఆర్ సి బిలాంగ్స్ టు ఎస్ ఇంటర్సెక్షన్ ఎస్ బార్. సి అనే ఒక పాయింట్ ఎస్లోది, అలాగే అటువంటి సి అనేది ఆ సెట్ యొక్క లిమిట్ పాయింట్. లేదా దీన్ని ఎలా ఇండికేట్ చేశారంటే సి బిలాంగ్స్ టు ఎస్ ఇంటర్సెక్షన్ ఎస్ బార్. ఇక్కడ ఎస్ బార్ మీన్స్ సెట్ ఆఫ్ లిమిట్ పాయింట్స్ ఆఫ్ ఎస్. ఎస్ యొక్క లిమిట్ పాయింట్స్తో ఉన్న సెట్కి ఎస్కి ఇంటర్సెక్షన్లో ఉన్న ఒక ఎలిమెంట్ సి కింద డినోట్ చేశారు. ఫస్ట్, ఇఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు సి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి ఎక్స్ నాట్ ఈక్వల్ టు సి ఎగ్జిస్ట్. ఇక్కడ ఎక్స్ పాయింట్ అనేది సి పాయింట్కి సమానం కాదు. సో అప్పుడు ఈ రెండు డిస్టింగ్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి వాల్యూ యొక్క లిమిట్, అది కూడా లెఫ్ట్ సైడ్, సి పాయింట్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్, నథింగ్ బట్ ఎక్స్ లెస్ దాన్ సి దగ్గర ఈ ఫంక్షన్ యొక్క లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయినట్టయితే దెన్ వీ సే దట్ ఎఫ్ ఈజ్ డెరైవబుల్ ఫ్రమ్ లెఫ్ట్ ఎట్ సి. అప్పుడు మనం ఏం చెప్తాం, సి అనే పాయింట్ దగ్గర నుంచి ఎఫ్ అనేది లెఫ్ట్ వైపుగా డెరైవబుల్ అవుతుంది అని చెప్పుకుంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎఫ్ డాష్ ఆఫ్ సి మైనస్ జీరో ఆర్ ఎల్ఎఫ్ డాష్ ఆఫ్ సి. దీన్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి మైనస్ జీరో ఆర్ ఎల్ఎఫ్ డాష్ ఆఫ్ సితో డినోట్ చేస్తాం. ఇక్కడ దీని అర్థం ఎఫ్ అనేది సి అనే పాయింట్ దగ్గర లెఫ్ట్ సైడ్ డెరైవబుల్ అవుతుంది అని. సెకండ్, ఇఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు సి ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి ఎక్స్ నాట్ ఈక్వల్ టు సి ఎగ్జిస్ట్. ఇక్కడ కూడా ఎక్స్ అనేది సి అనే పాయింట్కి సమానం కాదు. అప్పుడు ఇటువంటి వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి యొక్క వాల్యూ, దాని యొక్క లిమిట్, సో లిమిట్ కూడా ఎక్స్ గ్రేటర్ దాన్ సి. సో ఎక్స్టెండ్స్ టు సి ప్లస్ మీన్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ సి దగ్గర ఇటువంటి ఫంక్షన్ యొక్క లిమిట్ అనేది మనకి ఎగ్జిస్ట్ అయినట్టయితే దెన్ వీ సే దట్ ఎఫ్ ఈస్ డెరైవబుల్ ఫ్రమ్ రైట్ ఎట్ సి. అప్పుడు మనం ఏం చెప్తాం, సి అనే పాయింట్ దగ్గర నుంచి ఎఫ్ అనేది రైట్ సైడ్గా డెరైవబుల్ అవుతుంది అని చెప్పుకుంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్ జీరో ఆర్ ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ సి. దీన్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్ జీరోతో డినోట్ చేస్తాం, లేదా ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ సితో డినోట్ చేస్తాం. ఇక్కడ ఎఫ్ అనే ఫంక్షన్ సి అనే పాయింట్ దగ్గర రైట్ సైడ్గా డెరైవబుల్ అవుతుంది అని దీని అర్థం. థర్డ్ పాయింట్, if limit extends to c f of x minus f of c by x minus c x not equal to c exist. సో ఇక్కడ x అనేది నాట్ ఈక్వల్ టు సి అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి ఈ వాల్యూ యొక్క లిమిట్, ఆ లిమిట్ ఎక్కడ సి అనే పాయింట్ దగ్గర ఇటువంటి ఫంక్షన్కి లిమిట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఆ లిమిట్ వాల్యూ అనేది మనకి ఎగ్జిస్ట్ అయినప్పుడు దెన్ వీ సే దట్ ఎఫ్ ఈజ్ డెరైవబుల్ ఎట్ సి. అప్పుడు మనం ఎఫ్ని సి అనే పాయింట్ దగ్గర డెరైవబుల్ అవుతుంది అని చెప్పుకుంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎఫ్ డాష్ ఆఫ్ సి. దీన్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే ఎఫ్ డాష్ ఆఫ్ సితో డినోట్ చేస్తాం. అంటే దీని అర్థం సి అనే పాయింట్ దగ్గర ఎఫ్ అనేది డెరైవబుల్ అవుతుంది అని. ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ సి వాల్యూ దేనికి సమానం అవుతుంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సికి సమానం అవుతుంది. నోట్ పాయింట్, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఎగ్జిస్ట్ అంటే ఎఫ్ అనేది సి అనే పాయింట్ దగ్గర డెరైవబుల్ అయినట్టయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఎఫ్
ఎల్ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ డాష్ ఆఫ్ సి. అంటే దీని అర్థం సి అనే పాయింట్ దగ్గర ఎఫ్ యొక్క లెఫ్ట్ డెరివబిలిటీ అనేది రైట్ డెరివబిలిటీకి సమానం అవుతుంది అని. ఎప్పుడైతే మనకి ఎఫ్ యొక్క లెఫ్ట్ డెరివేటివ్ అలాగే రైట్ డెరివేటివ్ అనేది ఈక్వల్ అయినట్టయితే అప్పుడు మనం ఎఫ్ డాష్ ఆఫ్ సి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పుకుంటాం. ఈ రెండు ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో ఎఫ్ అనేది సి అనే పాయింట్ దగ్గర డెరైవబుల్ అవుతుంది అని చెప్పుకుంటాం. సెకండ్ నోట్ పాయింట్, ఇఫ్ ఎఫ్ ఈస్ డెరైవబుల్ ఎట్ సి, ఎఫ్ అనేది సి అనే పాయింట్ దగ్గర డెరైవబుల్ అయినట్టయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి ఎగ్జిస్ట్. ఈ ఫంక్షన్ యొక్క లిమిట్ సి పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తున్నారు. డెఫినిషన్ 2, లెట్ క్యాపిటల్ ఎస్ బి అన్ అగ్రిగేట్. క్యాపిటల్ ఎస్ అనేది ఒక అగ్రిగేట్ అని ఇచ్చారు. అగ్రిగేట్ అంటే అర్థం చెప్పుకున్నాం కదా, ఏ నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ ఆర్ అని. అంటే ఎస్ అనేది ఇక్కడ ఒక నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ ఆర్. అండ్ ఎఫ్ ఫ్రమ్ క్యాపిటల్ ఎస్ టు క్యాపిటల్ ఆర్ బి ఏ ఫంక్షన్. ఎఫ్ అనేది క్యాపిటల్ ఎస్ నుంచి క్యాపిటల్ ఆర్కి డిఫైన్ చేయబడిన ఒక ఫంక్షన్. లెట్ సి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్ బి ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ ఎస్. సి అనే ఒక పాయింట్ ఎస్లోది, అలాగే ఆ సి అనేది ఎస్ యొక్క లిమిట్ పాయింట్. అండ్ ఎల్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. ఎల్ అనే ఒక పాయింట్ అనేది రియల్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎఫ్ ఈజ్ సెట్ టు బి డెరైవబుల్ ఎట్ సి. ఎఫ్ అనే దానిని సి అనే పాయింట్ దగ్గర డెరైవబుల్ అవుతుంది అని చెప్పాలి అంటే ఇఫ్ ఫర్ ఏ గివెన్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0, ఏదైనా ఒక రియల్ నెంబర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 ఎగ్జిస్ట్ అవుతా, దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0, ఏదైనా ఒక స్మాల్ రియల్ వాల్యూ డెల్టా అనేది గ్రేటర్ దాన్ 0 ఎగ్జిస్ట్ అయినట్టయితే సచ్ దట్ 0 లెస్ దాన్ మోడ్ ఎక్స్ మైనస్ సి లెస్ దాన్ డెల్టా. అంటే ఇక్కడ ఎక్స్ అనే పాయింట్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ అనే పాయింట్కి సి ఈ ఎక్స్ అనే పాయింట్ సి యొక్క నైబర్హుడ్లో ఎగ్జిస్ట్ అవుతుంది అని దీని అర్థం. ఓకే, సో ఇక్కడ సి అనే నైబర్హుడ్ డెల్టా రేడియస్తో ఫామ్ అయింది. సో దీన్ని మనం బ్రీఫ్గా రాసుకున్నట్టయితే ఈ మాడ్యులస్ని మైనస్ డెల్టా లెస్ దాన్ ఎక్స్ మైనస్ సి లెస్ దాన్ డెల్టా అవుతుంది. సో మొత్తానికి మనం సిని యాడ్ చేసామనుకోండి, సి మైనస్ డెల్టా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ సి ప్లస్ డెల్టా అవుతుంది. అంటే ఎక్స్ అనేది ఇన్ బిట్వీన్ సి మైనస్ డెల్టా టు సి ప్లస్ డెల్టా. అంటే సి అనే ఒక పాయింట్కి డెల్టా రేడియస్తో ఒక నైబర్హుడ్ అనేది డ్రా చేస్తే ఆ నైబర్హుడ్లో ఉన్న పాయింట్సే ఈ ఎక్స్ వాల్యూస్. ఇలాంటి పర్టికులర్ ఎక్స్ వాల్యూస్ అన్నీ సి నైబర్హుడ్లో ఉండి సచ్ దట్ ఇక్కడ మనకి ఏమవ్వాలి, మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అవ్వాలి. సో ఇక్కడ ఈ ఫంక్షన్ మొత్తం ఈ ఫంక్షనల్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి యొక్క వాల్యూ ఏదైతే ఉందో అది ఎల్ యొక్క నైబర్హుడ్లో ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఆ ఎల్కి ఎప్సిలాన్ రేడియస్తో ఒక నైబర్హుడ్ అనేది డ్రా చేస్తే ఆ నైబర్హుడ్లో ఈ టోటల్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అయినప్పుడు మనకి ఎఫ్ అనేది డెరైవబుల్ అవుతుంది సి అనే పాయింట్ దగ్గర అని చెప్తాం. ద నెంబర్ ఎల్ ఈస్ కాల్డ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఎట్ సి. అయితే ఇక్కడ ఎల్ని మనం ఏమని చెప్తున్నామంటే ఎఫ్ యొక్క డెరివేటివ్. సో ఈ సి అనే పాయింట్ దగ్గర మనం ఎఫ్ యొక్క డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ వాల్యూ ఇక్కడ దేనికి సమానం అవుద్ది, ఈ కండిషన్ ఒబే అయితే ఎల్కి సమానం అవుతుంది. అండ్ ఈస్ డినోటెడ్ బై ఎఫ్ డాష్ ఆఫ్ సి. సో దీన్ని మనం ఎలా డినోట్ చేస్తాం, ఎఫ్ డాష్ ఆఫ్ సితో డినోట్ చేస్తాం. అంటే ఇక్కడ ఈ వాల్యూ ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎల్కి సమానం అవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్, డెరైవబిలిటీ ఆన్ అన్ ఇంటర్వెల్. సో ఒక ఇంటర్వెల్ మీద మనం డెరైవబిలిటీ గురించి చెప్తున్నాం. లెట్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి టు క్యాపిటల్ ఆర్ బి ఏ ఫంక్షన్. ఏదైనా ఒక ఫంక్షన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి నుంచి క్యాపిటల్ ఆర్కి డిఫైన్ చేశారు. ఎఫ్ ఈజ్ సెట్ టు బి డెరైవబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఎఫ్ని క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిలో డెరైవబుల్ అవుతుంది అని చెప్పాలి అంటే ఈ మూడు కండిషన్స్ని అది సాటిస్ఫై చేయాలి. సో ఫస్ట్ కండిషన్, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఎగ్జిస్ట్ ఫర్ ఈచ్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. సో ఇక్కడ సి అనే ఒక పాయింట్ ఈ ఓపెన్ ఇంటర్వెల్లో పాయింట్ అయ్యి ఎఫ్ డాష్ ఆఫ్ సి అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే నథింగ్ బట్ సి అనే పాయింట్ దగ్గర మనం ఇందాక చెప్పుకున్నాగా ఫార్ములా,
ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి యొక్క లిమిట్ అనేది మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వాలి. సో ఇక్కడ సి అనేది దేనికి సంబంధించింది, ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బిలో ఉన్న ఎలిమెంట్ అయ్యుండి. ఓకే, సెకండ్ నోట్ పాయింట్, ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ జీరో ఎగ్జిస్ట్. ఇక్కడ ఏ అనే పాయింట్ ఏదైతే ఉందో ఏ అనే పాయింట్ నుంచి రైట్ సైడ్ డెరివేటివ్ అనేది మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వాలి. దట్ మీన్స్ ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ సి అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. రైట్ సైడ్ డెరివేటివ్ని మనం ఎలా ఇండికేట్ చేస్తాం, ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏతో ఇండికేట్ చేస్తాం. ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అనేది దేనికి సమానం, రైట్ డెరివేటివ్. అంతకుముందు మనం డెఫినేషన్ నేర్చుకున్నాగా ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్ జీరో. ఇక్కడ సి బదులు మనకి ఎంత, పాయింట్ ఏ. ఇక్కడ ఫస్ట్ ఏ నుంచి కాబట్టి ఏ తర్వాత నుంచి పాయింట్స్ మనం చెక్ చేయాలి. ఏ తర్వాత మీన్స్ రైట్ సైడ్ ఉన్న పాయింట్స్ కాబట్టి మనకి ఇక్కడ ఏ పాయింట్ నుంచి రైట్ డెరివేటివ్ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వాలి. థర్డ్ నోట్ పాయింట్, సో థర్డ్ పాయింట్ ఎల్ ఎఫ్ డాష్ ఆఫ్ బి. ఇక్కడ బితో ఎండ్ అంటే బికి ముందున్న పాయింట్స్ అంటే బికి లెఫ్ట్ సైడ్ ఉన్న పాయింట్స్, దట్ మీన్స్ ఎఫ్ డాష్ ఆఫ్ బి ఎట్ లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ లెఫ్ట్ డెరివేటివ్ అనేది మనకి బి అనే పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అవ్వాలి. దట్ మీన్స్ ఎల్ ఎఫ్ డాష్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ బి మైనస్ జీరో అనేది మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ మూడు కండిషన్స్ని సాటిస్ఫై చేస్తుందో అప్పుడు మనం అటువంటి ఫంక్షన్ ఎఫ్ అనేది ఈ టోటల్ ఇంటర్వెల్లో, దట్ మీన్స్ ఈ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిలో డెరైవబుల్ అవుతుంది అని చెప్పుకుంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ డెరైవబిలిటీ అండ్ కంటిన్యూటీ ఆఫ్ ఏ ఫంక్షన్. సో దీంట్లో మనం థియరమ్స్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ థియరం 1, ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి టు క్యాపిటల్ ఆర్ ఈజ్ డెరైవబుల్ ఎట్ సి బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఒక ఫంక్షన్ ఎఫ్ అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి నుంచి క్యాపిటల్ ఆర్కి డెరైవబుల్ అవుతుంది. ఏ సి అనే ఒక పాయింట్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బిలో ఉంది. ఈ సి అనే పాయింట్ దగ్గర ఈ ఎఫ్ అనేది డెరైవబుల్ అవుతుంది అని ఇచ్చారు. ఎప్పుడైతే మనకి డెరైవబుల్ అవుతుంది అని ఇచ్చారో ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్లో ఉన్న పాయింట్ దగ్గర మనకు అది ప్రీవియస్ డెఫినేషన్ మొత్తం గుర్తుండాలి. దెన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ సి, అప్పుడు ఎఫ్ అనేది కంటిన్యూస్ అవుతుంది అని ప్రూవ్ చేయమంటున్నారు. ఓకే, సో ఫస్ట్ ప్రూఫ్, లెట్ సి బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. సి అనే ఒక పాయింట్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిలో ఇచ్చారు కాబట్టి అది రాసుకున్నాం. క్లియర్గా మనకి ఎఫ్ అనేది సి అనే పాయింట్ దగ్గర డెరైవబుల్ అవుతుంది అని చెప్పారు. సో అది రాసాం. సో ఎప్పుడైతే మనకి డెరైవబుల్ అవుతుందో మన డెఫినేషన్ ప్రకారం ఎలా రాస్తాం, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి కింద రాసుకుంటాం. సో నెక్స్ట్ now f of x minus f of c equal to మనం ఈ f of x minus f of c టర్మ్ సేమ్ టర్మ్కి మన సింప్లిఫికేషన్ కోసం x మైనస్ సితో మల్టిప్లై చేసి x మైనస్ సితో డివైడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఈ x మైనస్ సి టర్మ్ని దీని కిందకి రాసుకున్నాం. ఈ టర్మ్ ఎటువంటి మార్పు లేకుండా జస్ట్ f of x మైనస్ f of c బై x మైనస్ సి ఇంటూ x మైనస్ సి అవుతుంది. సో ఇప్పుడు మొత్తం స్టేట్మెంట్కి మనం లిమిట్ని అప్లై చేసుకున్నట్టయితే లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు సి. ఇక్కడ టూ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి రెండింటికి సపరేట్గా లిమిట్ని అప్లై చేసాం. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎక్స్ మైనస్ సి అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి ప్రీవియస్గా మనం నేర్చుకున్న డెఫినేషన్ ప్రకారం ఈ వాల్యూ ఎఫ్ డాష్ ఆఫ్ సికి సమానం అవుతుంది. సో దీని ప్లేస్లో మనం ఎఫ్ డాష్ ఆఫ్ సిని రాసుకున్నాం ఇంటూ ఇప్పుడు ఈ వాల్యూకి లిమిట్ని అప్లై చేస్తే ఎక్స్ ప్లస్లో సిని రీప్లేస్ చేస్తే సి మైనస్ సి అవుతుంది. సి మైనస్ సి అంటే ఈ వాల్యూ ఎంత, జీరో. జీరో ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి, జీరో. సో మనకి ఎంత వచ్చింది, లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి వాల్యూ జీరో వచ్చింది. ఇప్పుడు ఈ లిమిట్ని లోపలికి అప్లై చేసినట్టయితే లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ సి ఈ వాల్యూ అనేది జీరోకి సమానం అయ్యింది. సో ఇక్కడ ఈ నెగిటివ్ టర్మ్ని రైట్ సైడ్ తీసుకెళ్ళినట్టయితే లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ వాల్యూ దేనికి సమానం, లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ సికి సమానం అవుతుంది.
ఇక్కడ మనం ఈ ఎఫ్ ఆఫ్ సి అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఒక కాన్స్టెంట్ వాల్యూ. కాన్స్టెంట్కి మనం లిమిట్ అప్లై చేసినా కాన్స్టెంటే మిగులుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ సి యొక్క లిమిట్ వాల్యూ ఎఫ్ ఆఫ్ సికి సమానం అవుతుంది. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎఫ్ ఆఫ్ సికి సమానం. సో ఎప్పుడైతే మనకి ఈ కండిషన్ ఒబే అవుతుందో క్లియర్గా మనం ఎఫ్ని కంటిన్యూస్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ ఎఫ్ అనే ఒక ఫంక్షన్కి సి అనే ఒక పాయింట్ దగ్గర లిమిట్ని ఫైండ్ అవుట్ చేస్తే ఆ వాల్యూ అనేది సి అనే పాయింట్ దగ్గర ఉన్న ఫంక్షనల్ వాల్యూకి సమానం అయింది. కాబట్టి క్లియర్లీ ఇట్ ఈస్ కంటిన్యూస్. సో మనం ఫస్ట్ ఎఫ్ని డెరైవబుల్ అవుతుంది అని తీసుకున్నాం, ఇప్పుడు మనం కంటిన్యూస్ అవుతుంది అని ప్రూవ్ చేసాం. అదేగా మనల్ని ప్రూవ్ చేయమన్నారు, హన్స్ ప్రూవ్డ్. Example 4. Show that f of x is equal to x into sine of 1 by x not equal to 0, f of x equal to 0 if x equal to 0, is continuous but not derivable at x equal to 0. సో ఇక్కడ మనల్ని ప్రూవ్ చేయమన్నారు ఏమని, ఒక ఫంక్షన్ అనేది నాట్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 దగ్గర డిఫైన్ చేశారు, అలాగే ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర డిఫైన్ చేశారు. ఇలా డిఫైన్ చేసిన ఈ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అవుతుంది కానీ డెరైవబుల్ అవ్వదు అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. సో అంటే మనకి ఇందాక దానికి కాన్వర్స్ అనమాట. మనం డెరైవబుల్ అని తీసుకుంటే కంటిన్యూస్ అవుతుంది అని ప్రూవ్ చేసేసాం. కానీ కంటిన్యూస్ అవుతున్న ప్రతి ఫంక్షన్ డెరైవబుల్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. దానికి ఒక ఎగ్జాంపులే ఇది. ఇచ్చిన ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అవుతుంది అని ప్రూవ్ చేయమన్నారు, అది డెరైవబుల్ అవ్వటం లేదు అని చెప్పి కూడా ప్రూవ్ చేయమంటున్నారు. సో ఇక్కడ మన ఇచ్చిన ఫంక్షన్ని తీసుకున్నాం. సో ఇక్కడ ఫంక్షన్ మనం ఏమని చెప్పాలి, ఫస్ట్ కంటిన్యూస్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో దానికోసం మనం కంటిన్యూటీ కండిషన్ని చెక్ చేస్తాం. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూని రీప్లేస్ చేసాం. అంటే ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ 1 బై ఎక్స్ అవుతుంది. ఎక్స్ ప్లేస్లో 0ని రీప్లేస్ చేస్తే 0 ఇంటూ ఎనీథింగ్ ఆ వాల్యూ మొత్తం 0. కాబట్టి ఈ ఫంక్షన్కి 0 పాయింట్ దగ్గర లిమిట్ వాల్యూ అనేది 0కి సమానం అవుతుంది. అలాగే మనం ఎఫ్ ఆఫ్ 0ని అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ప్లేస్లో 0ని తీసుకోవాలి. ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటే మన ఫంక్షనల్ వాల్యూ ఎంత, 0. కాబట్టి ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ మనకి ఎంత అవుతుంది, 0. సో ఇక్కడ ఈ రెండు వాల్యూస్ 0 కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది ఎఫ్ ఆఫ్ 0కి సమానం అవుతుంది. ఎప్పుడైతే మనకి కండిషన్ ఒబే అవుతుందో ఏ పాయింట్ దగ్గర లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తామో ఆ పాయింట్ దగ్గర ఉన్న ఫంక్షన్ వాల్యూకి అది సమానం అయితే అప్పుడు క్లియర్గా మనం ఆ ఫంక్షన్ని కంటిన్యూస్ అవుతుంది అని చెప్పుకుంటాం. ఇక్కడ 0 పాయింట్ దగ్గర కాబట్టి ఎఫ్ అనేది 0 దగ్గర కంటిన్యూస్ అవుతుంది అని రాసుకున్నాం. ఇప్పుడు మన ఆ ఫంక్షన్కి డెరైవబిలిటీని చెక్ చేయాలి. సో దానికోసం చూడండి మన ఫార్ములా రాసుకున్నాం. నార్మల్గా మన ఫార్ములా ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి. ఇక్కడ 0 దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ 0 దగ్గర మనం తీసుకున్నాం. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0 అవుతుంది. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి ఎంత, ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ ఎంత, 0 బై డినామినేటర్లో ఎక్స్ మైనస్ 0 దట్ మీన్స్ ఎక్స్. ఇక్కడ 0నే కాబట్టి న్యూమరేటర్లో ఉన్న ఎక్స్ డినామినేటర్లో ఉన్న ఎక్స్ క్యాన్సిల్. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఆఫ్ 1 బై ఎక్స్ మిగిలింది. ఇప్పుడు మనకి ఎక్కడైతే ఎక్స్ కనిపించిందో దాని ప్లేస్లో 0ని రీప్లేస్ చేస్తే 1 బై 0 దట్ మీన్స్ ఇన్ఫినిటీ. సైన్ ఇన్ఫినిటీ మనం డిఫైన్ చేయలేం కాబట్టి ఇక్కడ లిమిట్ అనేది మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వటం లేదు. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ 0 అనేది మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వటం లేదు. కాబట్టి డెరైవబిలిటీ కండిషన్ అనేది ఫెయిల్ అయింది. సో ఎఫ్ అనేది 0 పాయింట్ దగ్గర డెరైవబుల్ అవ్వటం లేదు. ఓకే, సో అంటే కంటిన్యూస్ అవుతుంది కానీ మనకు అది డెరైవబుల్ అవ్వటం లేదు. ఓకే, Exercise 5A. First problem. Find the left and right derivatives of f of x is equal to 2 plus x if x greater than or equal to 0 and f of x is equal to 2 minus x if x less than 0 at x equal to 0. సో ఇక్కడ మనకి ఒక ఫంక్షన్ని ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 దగ్గర ఎక్స్ లెస్ దాన్ 0 దగ్గర డిఫైన్ చేశారు. ఆ ఫంక్షన్ యొక్క లెఫ్ట్ అండ్ రైట్ డెరివేటివ్స్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు.
సో ఫస్ట్ మనం ఇచ్చిన టర్మ్స్ రాసుకుందాం. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 2 ప్లస్ ఎక్స్, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, అలాగే 2 మైనస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 అని ఇచ్చారు. సో ఇప్పుడు మనం 0 పాయింట్ దగ్గర లెఫ్ట్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే రైట్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఆ పాయింట్ 0 దగ్గర ఫంక్షనల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర, సో ఇక్కడ చూడండి ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, అండ్ దట్ మీన్స్ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర మన ఫంక్షన్ ఎంత, 2 ప్లస్ ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ మనం 0ని రీప్లేస్ చేస్తే 2 ప్లస్ 0 దట్ మీన్స్ 2. ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 2. సో నెక్స్ట్ లెఫ్ట్ డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. లెఫ్ట్ డెరివేటివ్ ఫార్ములా ఏంటి, ఎల్ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0. సో ఇక్కడ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ మీన్స్ ఎక్స్ లెస్ దాన్ 0. ఎక్స్ లెస్ దాన్ 0 దగ్గర మన ఫంక్షన్ ఎంత, 2 మైనస్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ మనకి ఇక్కడ ఎంత, 2 బై డినామినేటర్లో ఎక్స్ మైనస్ 0. సో ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న పాజిటివ్ 2 నెగిటివ్ 2 క్యాన్సిల్ అయితే మనకి న్యూమరేటర్లో మైనస్ ఎక్స్ మిగులుతుంది. అంటే మైనస్ ఎక్స్ బై ఎక్స్, ఎక్స్ క్యాన్సిల్ అయితే ఈ వాల్యూ మనకి ఎంత అవుతుంది, -1. సో లెఫ్ట్ డెరివేటివ్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత, -1. రైట్ డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్ డెరివేటివ్ ఫార్ములా ఆర్ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0. ఇక్కడ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ మీన్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. ఎక్స్ గ్రేటర్ దాన్ 0 దగ్గర మన ఫంక్షన్ వాల్యూ ఎంత, 2 ప్లస్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 2. డినామినేటర్లో ఎక్స్ మైనస్ 0. ఇక్కడ పాజిటివ్ 2 నెగిటివ్ 2 క్యాన్సిల్ అయితే పాజిటివ్ ఎక్స్ మిగులుతుంది, డినామినేటర్లో ఎక్స్ మిగులుతుంది. ఎక్స్ క్యాన్సిల్ అయితే ఈ వాల్యూ మనకి ఇక్కడ ఎంత, 1 యొక్క లిమిట్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత, 1. అంటే ఆర్ఎఫ్ డాష్ ఆఫ్ 0 వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 1. సో లెఫ్ట్ డెరివేటివ్ ఏమో మనకి -1, రైట్ డెరివేటివ్ ఏమో 1 అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ బి బిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 1 ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనకి ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేశారు, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 దగ్గర ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అని ఇచ్చారు, అలాగే ఎక్స్ లెస్ దాన్ 1 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 మైనస్ ఎక్స్ అని ఇచ్చారు. అయితే ఇప్పుడు 1 అనే పాయింట్ దగ్గర ఆ ఫంక్షన్ యొక్క డెరివేటివ్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. దానికోసం మనం ఫస్ట్ ఇచ్చిన టర్మ్స్ రాసుకుందాం. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 1. సో 1 అనే పాయింట్ దగ్గర మనల్ని డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఫస్ట్ 1 దగ్గర ఉన్న ఫంక్షన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర మనకి ఫంక్షన్ ఎంత డిఫైన్ చేశారు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ వచ్చిన ఎక్స్ టర్మ్లో మనం 1ని రీప్లేస్ చేస్తే ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ మనకి వస్తుంది. అంటే ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1 దట్ మీన్స్ 0. సో ఇప్పుడు మనం లెఫ్ట్ డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఎల్ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఎంత అవుతుంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1 అవుతుంది. సో ఎక్స్ లెస్ దాన్ 1 దగ్గర మన ఫంక్షన్ ఎంత ఇచ్చారు, 1 మైనస్ ఎక్స్. సో 1 మైనస్ ఎక్స్ దీంట్లో రీప్లేస్ చేస్తే 1 మైనస్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 0. ఆ వాల్యూని రీప్లేస్ చేసాం. డినామినేటర్లో ఎక్స్ మైనస్ 1. సో న్యూమరేటర్లో మనం మైనస్ని కామన్ తీసినట్టయితే మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై డినామినేటర్లో ఎక్స్ మైనస్ 1 అవుతుంది. సో న్యూమరేటర్లో ఎక్స్ మైనస్ 1 డినామినేటర్లో ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అయితే మనకి -1 మిగులుతుంది. -1 యొక్క లిమిట్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, -1. సో ఎఫ్ డాష్ ఆఫ్ 1 వాల్యూ మనకి ఇక్కడ -1. దట్ మీన్స్ 1 అనే పాయింట్ దగ్గర ఎఫ్ యొక్క లెఫ్ట్ డెరివేటివ్ వాల్యూ మనకి ఇక్కడ -1 అని వచ్చింది. అలాగే రైట్ డెరివేటివ్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్ డెరివేటివ్ ఫార్ములా మనకి ఎంత, ఆర్ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1. సో ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 దగ్గర మన ఫంక్షన్ ఎంత డిఫైన్ చేశారు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 0. డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసాం, ఎక్స్ మైనస్ 1.
ఇక్కడ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాసాం. సో ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్, డినామినేటర్లో ఎక్స్ మైనస్ వన్. సో ఎక్స్ మైనస్ వన్ క్యాన్సిల్, అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ మిగిలింది. దీని యొక్క లిమిట్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఎక్స్ ప్లస్ మనం వన్ని రీప్లేస్ చేస్తే వన్ ప్లస్ వన్, దట్ మీన్స్ ఈ వాల్యూ ఎంత వచ్చింది 2. అంటే ఎఫ్కి వన్ అనే పాయింట్ దగ్గర దాని యొక్క రైట్ డెరివేటివ్ వాల్యూ 2 అయ్యింది. సో మనం ఈ విధంగా లెఫ్ట్ డెరివేటివ్ని రైట్ డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సెకండ్ ప్రాబ్లం. Prove that f of x is equal to x if x greater than 0 and f of x is equal to 0 if x less than or equal to 0 is not derivable at origin. సో మనకు ఒక ఫంక్షన్ని డిఫైన్ చేశారు. ఆ ఫంక్షన్ అనేది ఆరిజిన్ దగ్గర డెరైవబుల్ అవ్వటం లేదు అని ప్రూవ్ చేయమన్నారు. సో దానికోసం ఫస్ట్ మనం ఇచ్చినవి రాసుకుందాం. సో మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు, ఎక్స్ గ్రేటర్ దాన్ 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ అని, అలాగే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 అని ఇచ్చారు. సో ఇప్పుడు మనం దాని యొక్క డెరైవబిలిటీ కోసం ఎల్ఎఫ్ డాష్ ఆఫ్ 0, దట్ మీన్స్ లెఫ్ట్ డెరివేటివ్ అలాగే దాని యొక్క రైట్ డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ రెండు ఈక్వల్ అవ్వకపోతే నాట్ డెరైవబుల్ అని రాసేసుకుంటాం. సో దానికోసం ఫస్ట్ మనం లెఫ్ట్ డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఎల్ఎఫ్ డాష్ ఆఫ్ 0. ఎల్ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఫార్ములా ఎంత మనకి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0. సో ఇక్కడ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ మీన్స్ ఎక్స్ లెస్ దాన్ 0 అని. ఎక్స్ లెస్ దాన్ 0 దగ్గర ఉన్న ఫంక్షనల్ వాల్యూ మనకి ఎంత, 0. సో మనకి ఇక్కడ చూడండి ఎక్స్ లెస్ దాన్ 0 దగ్గర ఫంక్షన్ 0 అని ఇచ్చారు కాబట్టి మన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో 0 అని రీప్లేస్ చేసాం. అంటే 0 మైనస్ 0 బై ఎక్స్ మైనస్ 0. సో 0 బై ఎనీథింగ్ దట్ వాల్యూ 0, అంటే లిమిట్ ఆఫ్ 0 దట్ వాల్యూ 0. అంటే లెఫ్ట్ డెరివేటివ్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 0. అలాగే మనం రైట్ డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. రైట్ డెరివేటివ్ ఫార్ములా ఎంత, ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ మీన్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. ఎక్స్ గ్రేటర్ దాన్ 0 దగ్గర మనకి ఫంక్షన్ వాల్యూ ఎంత అవుతుంది, ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ ఎంత, 0 బై డినామినేటర్లో ఎక్స్ మైనస్ 0. న్యూమినేటర్లో ఎక్స్ డినామినేటర్లో ఎక్స్ క్యాన్సిల్ అయితే వాల్యూ ఎంత అవుతుంది, 1. 1 ఈజ్ ద కాన్స్టెంట్ వాల్యూ. 1కి లిమిట్ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఎంత అవుతుంది, 1. అంటే ఆర్ఎఫ్ డాష్ ఆఫ్ 0 వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 1. సో లెఫ్ట్ డెరివేటివ్ వాల్యూ మనకి ఇక్కడ 0 వచ్చింది, రైట్ డెరివేటివ్ వాల్యూ మనకి ఇక్కడ 1 వచ్చింది. ఆ రెండు ఈక్వల్ అవ్వటం లేదు కాబట్టి ఎఫ్ అనేది 0 దగ్గర డెరైవబుల్ అవ్వదు. అండ్ దట్ మీన్స్ 0 మీన్స్ ఆరిజిన్ దగ్గర మనం ఎఫ్ని డెరైవబుల్ అవ్వటం లేదు అని ప్రూవ్ చేసాం. థర్డ్ ప్రాబ్లం. f of x is equal to mod x minus 1 is not derivable at x equal to 1. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఫంక్షన్ mod x మైనస్ 1 అది 1 అనే పాయింట్ దగ్గర డెరైవబుల్ అవ్వదు అని చెప్పి ప్రూవ్ చేయమన్నారు. సో దానికోసం ఫస్ట్ మనం ఇచ్చిన ఫంక్షన్ని తీసుకుందాం. మనకి ఇక్కడ ఇంటర్వెల్స్ ఇవ్వలేదు కాబట్టి మనం ఇంటర్వెల్స్ దగ్గర ఫంక్షన్ని ఏ విధంగా డిఫైన్ అయిందో ఫైండ్ అవుట్ చేసుకుంటాం. తర్వాత 1 అనే పాయింట్ దగ్గర దాని యొక్క డెరైవబిలిటీని చెక్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఇచ్చిని రాసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ మైనస్ 1. మోడ్ ఎక్స్ మైనస్ మోడ్ వాల్యూస్ మనకి ఏ విధంగా ఉంటాయి, లెస్ దాన్ గ్రేటర్ దాన్ దగ్గర మనం ఇప్పుడు చెక్ చేసుకుంటాం. థర్డ్ ప్రాబ్లం. Prove that f of x is equal to mod x minus 1 is not derivable at x is equal to 1. ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మోడ్ ఎక్స్ మైనస్ 1 అని ఇచ్చారు. ఇది 1 అనే పాయింట్ దగ్గర డెరైవబుల్ అవ్వటం లేదు అని మనల్ని ప్రూవ్ చేయమన్నారు. సో ఇక్కడ మాడ్యులస్ ఇచ్చారు కాబట్టి మనం ఫస్ట్ ఆ ఫంక్షన్కి ఇంటర్వెల్స్ మధ్య ఉన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ మైనస్ 1 ఇచ్చింది రాసుకున్నాం. ఈ మోడ్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ వాల్యూ అనేది మనకి నెగిటివ్ అవుతుంది. ఎక్స్ అనేది ఎక్స్ మైనస్ 1 వాల్యూ అనేది లెస్ దాన్ 0 అయినప్పుడు. సో ఎక్స్ మైనస్ 1 అనేది లెస్ దాన్ 0, దట్ మీన్స్ ఈ మైనస్ 1 అనేది తీసుకెళ్తే ఎక్స్ లెస్ దాన్ 1 అవుతుంది. అంటే ఎక్స్ లెస్ దాన్ 1 దగ్గర మోడ్ ఎక్స్ మైనస్ 1 వాల్యూ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది. సో ఈ నెగిటివ్ని లోపలికి అప్లై చేసినప్పుడు ఇక్కడ 1 మైనస్ ఎక్స్ అవుతుంది. సో ఎక్స్ లెస్ దాన్ 1 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 మైనస్ ఎక్స్కి సమానం అవుతుంది. అలాగే
మోడ్ ఎక్స్ మైనస్ వన్ వాల్యూ మనకి పాజిటివ్ అవుతుంది. ఎక్స్ మైనస్ వన్ అనేది గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు. ఈ మైనస్ వన్ ఇటు తీసుకెళ్తే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 1, అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 1 దగ్గర మోడ్ ఎక్స్ మైనస్ వన్ వాల్యూ మనకి ఎక్స్ మైనస్ వన్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనల్ని డెరైవబులా కాదా అని చెక్ చేయడం కోసం దాని యొక్క లెఫ్ట్ డెరివేటివ్ అలాగే రైట్ డెరివేటివ్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో ఫస్ట్ చూడండి, లెఫ్ట్ డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అంటే ఎల్ ఎఫ్ డాష్ ఆఫ్ 1. సో మన ఫార్ములా ఏంటి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1, అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ లెస్ దాన్ 1. సో ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ మీన్స్ ఎక్స్ లెస్ దాన్ 1 దగ్గర ఉన్న ఫంక్షనల్ వాల్యూ అని. సో ఎక్స్ లెస్ దాన్ 1 దగ్గర మనకి టర్మ్ ఎంత అవుతుంది, ఎక్స్ లెస్ దాన్ 1 దగ్గర 1 మైనస్ ఎక్స్ అవుతుంది. కాబట్టి మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 1 మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేసాం. మైనస్ ఎఫ్ ఆఫ్ 1 ప్లేస్లో మనకి ఇక్కడ ఎంత, సో 1 రీప్లేస్ చేసినట్టయితే 1 మైనస్ 1 దట్ మీన్స్ 0. సో ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 0. ఆ వాల్యూని రీప్లేస్ చేసాం డినామినేటర్లో ఎక్స్ మైనస్ 1. ఇక్కడ న్యూమరేటర్ నుంచి మనం మైనస్ని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1, ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్, దట్ మీన్స్ మైనస్ 1. ఇట్ ఈస్ క్లియర్లీ ఏ కాన్స్టెంట్ వాల్యూ. దీనికి లిమిట్ అప్లై చేసినా సేమ్ కాన్స్టెంట్ వస్తుంది, అంటే మైనస్ 1. సో లెఫ్ట్ లిమిట్ మనకి ఎంత వచ్చింది, లెఫ్ట్ డెరివేటివ్ వాల్యూ మైనస్ 1 వచ్చింది. అలాగే రైట్ డెరివేటివ్ 1 దగ్గర మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1 మన ఫార్ములాని రాసుకున్నాం. ఇప్పుడు ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ మీన్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అని. ఎక్స్ గ్రేటర్ దాన్ 1 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి ఎంత, ఎక్స్ మైనస్ 1. సో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎక్స్ గ్రేటర్ దాన్ 1 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, ఎక్స్ మైనస్ 1. ఆ వాల్యూని ఇక్కడ రీప్లేస్ చేసాం. మైనస్ ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ మనకి ఇక్కడ ఎంత, 0. ఎక్స్ ప్లస్లో 1 పెడితే 1 మైనస్ 1 దట్ మీన్స్ 0. డినామినేటర్ యాస్టీస్గా ఉంచాం ఎక్స్ మైనస్ 1. ఇప్పుడు న్యూమినేటర్లో డినామినేటర్లో సేమ్ వాల్యూ అయింది కాబట్టి ఆ రెండు క్యాన్సిల్ చేసాం, అంటే మనకి ఇక్కడ 1 మిగిలింది. 1 ఈజ్ ద కాన్స్టెంట్ వాల్యూ. దానికి లిమిట్ అప్లై చేస్తే మళ్ళీ మనకి 1 వస్తుంది, అంటే రైట్ డెరివేటివ్ ఎట్ 1 దట్ ఈజ్ 1. సో రైట్ డెరివేటివ్ వచ్చి మనకి 1 వచ్చింది, లెఫ్ట్ డెరివేటివ్ మనకి మైనస్ 1 వచ్చింది. ఈ రెండు వాల్యూస్ సమానం అవటం లేదు కాబట్టి ఎఫ్ అనేది 1 అనే పాయింట్ దగ్గర డెరైవబుల్ అవటం లేదు అని రాసుకుంటాం. అదేగా మనల్ని ప్రూవ్ చేయమన్నారు, ఎఫ్ అనేది 1 అనే పాయింట్ దగ్గర డెరైవబుల్ అవటం లేదు అని ప్రూవ్ చేయమన్నారు. హెన్స్ ప్రూవ్డ్. Fourth problem. Prove that f of x is equal to x square into sin of 1 by x, x not equal to 0, and f of 0 is equal to 0 is derivable at the origin and f dash of 0 is equal to 0. ఒక ఫంక్షన్ మనకి డిఫైన్ చేశారు, ఆ ఫంక్షన్ అనేది ఆరిజిన్ దగ్గర డెరైవబుల్ అవుతుంది అని మనల్ని ప్రూవ్ చేయమన్నారు. అలాగే దాని యొక్క డెరైవబిలిటీ వాల్యూ 0 అని ప్రూవ్ చేయమన్నారు. దానికోసం ఫస్ట్ మనం ఇచ్చిన టర్మ్స్ని రాసుకుందాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ 1 బై ఎక్స్, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 దగ్గర, అలాగే ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు, 0. ఇక్కడ మనకి క్లియర్గా ఎక్స్ లెస్ దాన్ 0 ఎక్స్ గ్రేటర్ దాన్ 0 దగ్గర మనకి ఫంక్షన్ని డిఫైన్ చేయలేదు. సో ఈ మనకి ఆ ఇంటర్వెల్స్ మధ్య డిఫైన్ చేయలేదు కాబట్టి లెఫ్ట్ రైట్ విడివిడిగా ఫైండ్ అవుట్ చేయడం మనకి ఇక్కడ కుదరదు. కాబట్టి డైరెక్ట్గా డెరైవబిలిటీ ఫార్ములా రాసి దాని యొక్క డెరైవబిలిటీ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం, అంటే ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మనకి ఇచ్చిన టర్మ్ని రీప్లేస్ చేసాం, అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ 0, డినామినేటర్లో ఎక్స్ మైనస్ 0. ఇక్కడ న్యూమినేటర్లో ఉన్న ఎక్స్ స్క్వేర్లో ఉన్న ఒక ఎక్స్ టర్మ్, డినామినేటర్లో ఉన్న ఈ ఎక్స్ టర్మ్ క్యాన్సిల్, అంటే మనకి ఇక్కడ ఎంత మిగిలింది, ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ 1 బై ఎక్స్ మిగిలింది. ఇప్పుడు దీని యొక్క లిమిట్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దాన్ని శాండ్విచ్ థియరం యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మనకు తెలిసిన విషయం, సైన్ వాల్యూస్ అన్నీ -1 నుంచి +1కి మధ్య బౌండెడ్ అయి ఉంటాయి. కాబట్టి సైన్ ఆఫ్ 1 బై ఎక్స్ కూడా -1 నుంచి +1కి మధ్య బౌండెడ్ అయి ఉంటుంది. సో మొత్తం స్టేట్మెంట్కి మనం ఇప్పుడు ఎక్స్తో మల్టిప్లై చేస్తే -x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ 1 బై ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ ఫంక్షన్ని మనం తీసుకున్నాం, దానికి సపరేట్గా లిమిట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అలాగే రైట్ సైడ్ ఉన్న ఈ ఫంక్షన్ని తీసుకున్నాం,
దానికి సపరేట్గా లిమిట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్కడైతే ఎక్స్ కనిపించిందో ఇప్పుడు దాని ప్లేస్లో 0 రీప్లేస్ చేస్తే ఈ వాల్యూ ఎంత అవుతుంది 0. అలాగే రైట్ సైడ్ ఉన్న ఈ ఫంక్షన్ ఎక్స్కి లిమిట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎక్స్ ఎక్స్ ప్లేస్లో మనం 0ని రీప్లేస్ చేస్తే ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి ఇక్కడ 0. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఈ వాల్యూకి రైట్ సైడ్ ఉన్న ఫంక్షన్స్కి విడివిడిగా లిమిట్స్ని ఫైండ్ అవుట్ చేస్తే ఆ వాల్యూ మనకి 0 అయ్యింది. కాబట్టి మిడిల్లో ఎగ్జిస్ట్ అయిన ఈ ఫంక్షన్ యొక్క లిమిట్ కూడా 0 అవుతుంది శాండ్విచ్ థీరం ప్రకారం. కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ 1/x వాల్యూ మనకి ఎంత అవుతుంది 0. సో ఈ ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ 1/x దట్ మీన్స్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 వాల్యూ. సో ఎఫ్ డాష్ ఆఫ్ 0 వాల్యూ మనకి ఇక్కడ ఎంత అయింది 0. సో 0 మీన్స్ ఎఫ్ ఆఫ్ 0. సో ఇదేగా మనల్ని ప్రూవ్ చేయమన్నారు, దాని యొక్క డెరైవబిలిటీ వాల్యూ 0 అవుతుంది అని ప్రూవ్ చేయమన్నారు. సో ఎఫ్ అనేది ఆరిజిన్ దగ్గర డెరైవబుల్ అవుతుంది, అలాగే దాని యొక్క డెరైవబిలిటీ వాల్యూ 0. ఓకే. Seventh problem. Show that f of x is equal to x into cos of 1 by x not equal to 0, and f of 0 is equal to 0 is not derivable at origin. మనకి x నాట్ ఈక్వల్ టు 0 దగ్గర అలాగే x ఈక్వల్ టు 0 దగ్గర ఒక ఫంక్షన్ని డిఫైన్ చేశారు. అయితే అది ఆరిజిన్ దగ్గర దట్ మీన్స్ 0 దగ్గర డెరైవబుల్ అవ్వదు అని ప్రూవ్ చేయమంటున్నారు. దానికోసం ఫస్ట్ మనం ఇచ్చిన టర్మ్స్ని రాసుకుందాం. సో ఇక్కడ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చారు, ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ 1/x ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0, ఎఫ్ ఆఫ్ 0 ఇస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఎఫ్ డాష్ ఆఫ్ 0ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎంత, ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ 1/x మైనస్ 0 బై ఎక్స్ మైనస్ 0. సో న్యూమరేటర్లో ఉన్న ఎక్స్ డినామినేటర్లో ఉన్న ఎక్స్ క్యాన్సిల్, అంటే కాస్ ఆఫ్ 1/x అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 కాస్ ఆఫ్ 1/x. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం 0ని రీప్లేస్ చేస్తే 1/0 ఇన్ఫినిటీ కాస్ ఇన్ఫినిటీ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే మనకి ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ 0 అనేది ఎగ్జిస్ట్ అవ్వటం లేదు కాబట్టి ఎఫ్ అనేది 0 దగ్గర డెరైవబుల్ అవ్వదు అని ప్రూవ్ చేసాం. If you have any doubt, refer this book. Okay? Thank you.